నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే డీసెన్సీ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో డీసెన్సీ ఉండాలి, అదే ప్రాక్టికల్గా సస్టైన్ అవ్వగలుగుతుంది. డీసెన్సీ అంటే చేసే పనుల్లో కానీ మాట్లాడే మాటల్లో కానీ డీసెన్సీ ఉండాలి. ప్రస్తుతం పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇండివిజువల్గా టార్గెట్ చేయడము, వాళ్ళ యొక్క క్యారెక్టర్ డిఫమేషన్ చేయడము. సో ఇలాంటివన్నీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతూ ఉండే కొద్దీ ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది పోయింది. అపోజిషన్ పార్టీ అంటే ఎనిమీ కాదు, ఆపోజిట్గా ఉండే పార్టీ, అది ఏ పార్టీ అయినా సరే, రూలింగ్లో ఉండే పార్టీ అయినా, అపోజిషన్లో ఉండేదైనా, ఇంకొకటైనా అదొక పార్టీ అంతే తప్ప అదొక ఎనిమీగా చూడకూడదు. కానీ పాలిటిక్స్ అనేవి విన్నర్ అండ్ లూజర్ ఆ కైండ్ ఆఫ్గా మనం చూడడం మొదలుపెట్టినప్పుడు ఆ డీసెన్సీని కోల్పోతాయి, ఆ డిగ్నిటీ అండ్ డీసెన్సీని కోల్పోతాయి. మరి పొలిటికల్గానే డిగ్నిటీ డీసెన్సీ లేనప్పుడు వాళ్ళ మీద మనకెందుకు ఆ రెస్పెక్ట్ అనేటటువంటిది ఉంటుంది? అవునా? రైట్. మరి మన ఫస్ట్ ఆర్టికల్ మానిటరీ పాలసీకి సంబంధించి రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది ఓట్ చేయడం జరిగింది. మరి ఆ ఓటింగ్లో ఏం చెప్పారు, దానికి సంబంధించి ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మానిటరీ పాలసీ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? మానిటరీ పాలసీ ద్రవ్య విధానము అంటాము. సో దేశంలో ప్రైస్ స్టెబిలిటీ తీసుకొని రావాలంటే, ప్రైస్ స్టెబిలిటీ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అనేది మానిటరీ పాలసీ యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. సరే, బాగుంది. మరి ఏం చేస్తుంది దానికోసం మానిటరీ పాలసీ కింద? ఎవరు దీనికి ఇంతకీ ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఈ మానిటరీ పాలసీకి సంబంధించి ఓవరాల్ కోఆర్డినేషన్ చేసుకుంటుంది. అయితే డెసిషన్ అనేటటువంటిది మానిటరీ పాలసీ కమిటీ అనేది తీసుకుంటుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో సగం మంది సభ్యులు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సగం మంది సభ్యులు ఆర్బీఐ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇద్దరూ కలిసి డెసిషన్స్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకోవడం అంటే ఏంటి? ఏం డెసిషన్ తీసుకుంటారు? మరి ఇన్ఫ్లేషన్ని మనీ సప్లై తగ్గించడం, పెంచడం ద్వారా ఇన్ఫ్లేషన్ మారుతుంది కదా. సో ఆ మనీ సప్లైకి సంబంధించి డెసిషన్స్ తీసుకోవాలి. ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి? మనీ సప్లై పెంచితే ఏ విధంగా ఉంటుంది, మనీ సప్లై తగ్గిస్తే ఏ విధంగా ఉంటుంది అని. మనీ సప్లై పెంచడానికి, తగ్గించడానికి వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మనకి రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్సే కదా. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే, వడ్డీ రేట్ తగ్గిస్తే మనీ సప్లై పెరుగుతుంది. వడ్డీ రేట్ పెంచితే మనీ సప్లై అనేటటువంటిది కొద్దిగా కంట్రోల్ అవుతుంది. సో ఇలాగా రెపో, రివర్స్ రెపో ఇలాంటి రేట్స్ అన్నిటి మీద డెసిషన్ తీసుకునేది ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అన్నమాట. సో ఇక్కడ ఏమన్నారంటే, గ్రోత్ అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్కి 10.5% ఉంటుంది. సో ఇంతకు ముందు నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి లాస్ట్ మానిటరీ పాలసీ మీటింగ్లో ఒప్పుకున్నటువంటిది ఏంటి, రెపో రేటు ఇవన్నీ 4% దగ్గర ఉంచాలి అని ఒప్పుకున్నారు. సో దాన్నే కంటిన్యూ చేద్దాము. సో రెపో రేట్ అనేది మార్చొద్దు, 4% అనేటటువంటి తక్కువ, సో 4% కంటిన్యూ చేద్దాము అన్నారనమాట. సో ఇటువంటి మానిటరీ పాలసీని అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటున్నారు. ఎందుకని అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటున్నారు అది ఒకసారి చూద్దామా? ముందు ఈ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటో చూద్దాం. చూడాలి. మానిటరీ పాలసీ అంటే సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి తీసుకునేటటువంటి విధానం. మనకి ఆర్బీఐ చట్టం కింద ఇంతకుముందు ఆర్బీఐ అనేదే సోల్ ఏజెన్సీ. ఓవరాల్గా దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, మరి దానికి మార్పులు తీసుకొని వచ్చి, ఇదిగోండి సెక్షన్ 45ZB, దీనికి మార్పులు తీసుకొని వచ్చి ఓన్లీ ఆర్బీఐ కాదు, దానికంటూ ఒక కమిటీ ఉండాలి నిర్ణయాలు తీసుకునేందుకు. 6 మంది సభ్యులతో ఒక కమిటీ ఉండాలి అన్నారు. ఆ కమిటీ పేరే మానిటరీ పాలసీ కమిటీ. సో ఉర్జిత్ పటేల్ అనేటటువంటి ఒక కమిటీ, ఒక ప్యానల్ని వేసినప్పుడు ఆ ప్యానల్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఆర్బీఐ అనేటటువంటిది, ఇదిగో మేము ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఇన్ఫ్లేషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఆ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఉండేలాగా చూస్తాము. ప్లస్ మానిటరీ పాలసీ అన్నది
ఇదిగో ఇద్దరము కలిసి చేద్దాం. అంటే ఆర్బీఐ నుంచి 3 సభ్యులు, గవర్నమెంట్ నుంచి 3 సభ్యులు కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకుందాము అన్నట్టుగా ఈ కమిటీని వేశారనమాట. ఆ కమిటీయే 2 నెలలకు ఒకసారి మీట్ అయి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. రెపో రేటు, లెండింగ్ రేట్ వీటిని మార్చాలా వద్దా ఏంటి అని. సరే, ఈ ఆర్టికల్లో మనకి చాలా టర్మ్స్ ఉన్నాయి ఎకానమీ రిలేటెడ్గా, అవి చూద్దాం. సో మీరందరూ ఎకానమీ టర్మినాలజీ సిరీస్ ఫాలో అవుతున్నారా? లాయక్స్ ఎక్స్ప్లెయిన్డ్లో ఎకానమీకి సంబంధించి 1 మంత్ కంటిన్యూ అవుతుందండి. రోజుకి 10 to 12 వర్డ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే చూస్తూ రండి. సరే, ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్గా గూడ్స్ మరియు సర్వీసెస్, వస్తువులు మరియు సేవలు వాటి యొక్క ధరలు పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇదిగోండి, ఈ ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓవరాల్గా ఎంత ఉంది ఎకానమీలో అన్నదాన్ని మనం మెజర్ చేస్తాం. దానికి సిపిఐ అని, డబ్ల్యూపిఐ అని ఎన్నో రకాల ఇండికేటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే దీంట్ని మామూలుగా ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసే వీటిని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ ఈ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి మనకి టెంపరరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి రోజు మారుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి టెంపరరీ ఫ్యాక్టర్స్లో ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఆహారపు ఉత్పత్తులు, ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, ఇవి రెండింటినీ తీసేస్తే మనకు వచ్చే ఇన్ఫ్లేషన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. ప్రస్తుతానికి సిపిఐ ద్వారా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. మరి కోర్ ఇన్ఫ్లేషన్ అంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ నుంచి టెంపరరీ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఫుడ్ అండ్ ఫ్యూయల్ని తీసేస్తే వచ్చేది ఫిస్కల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన అంటాం. ఆర్థిక ఉద్దీపన అంటే గ్రోత్ అనేటటువంటి తక్కువగా ఉంది. గ్రోత్ అంటే ఎకనామిక్గా వృద్ధి తక్కువగా ఉంది. గ్రోత్ని పెంచడానికి ఫిస్కల్ పాలసీ ద్వారా మనకు 2 రకాల మెజర్స్ని తీసుకుంటారు. ఒకటి ప్రజల మీద వేసేటటువంటి ట్యాక్స్ని తగ్గించడము, లేదా గవర్నమెంట్ తన యొక్క ఎక్స్పెండిచర్ని పెంచడము, లేదా ప్రజల మీద వేసేటటువంటి ట్యాక్స్ని తగ్గించడము. ఈ రెండిటి ద్వారా ఈ 2 మెజర్స్ని మనం ఫాలో అవుతాం. దాన్ని మనం ఫిస్కల్ స్టిమ్యులస్ అని పిలుస్తాము. మరి ఇన్ఫ్లేషన్ మరియు గ్రోత్ డైనమిక్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ గ్రోత్ పెరగాలి అంటే గవర్నమెంట్ అనేటటువంటిది ఇవి చేస్తుంది అనుకున్నాం కదా. మనీ సప్లై ఎక్కువగా ఉంటే గ్రోత్ పెరుగుతుందా? మనీ సప్లై తక్కువగా ఉంటే గ్రోత్ పెరుగుతుందా? మనీ సప్లై పెరగాలి. గ్రోత్ పెరగాలి అంటే మనీ సప్లై అనేటటువంటిది మార్కెట్లో పెరగాలి. ఎస్పెషల్లీ మనకి ఇలాంటి స్లో డౌన్, రెసిషన్ పీరియడ్లో మనీ సప్లై పెరగాలి. కానీ ఇన్ఫ్లేషన్, మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే మనీ సప్లైని తగ్గించాలి, అవునా? సో ఆర్బీఐ ఏమో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి కదా, మనీ సప్లైని తగ్గించాలని. మరి ఫిస్కల్ పాలసీ దీనికి సంబంధించి ఫినాన్స్ మినిస్ట్రీ వీళ్ళేమో లేదు గ్రోత్ పెరగాలి, మనీ సప్లై పెరగాలి అని అలా గొడవలు. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కోసమే ఓన్లీ ఆర్బీఐ డెసిషన్ తీసుకుంటుంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందనే ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అని తీసుకొచ్చాం. సరే, ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకొచ్చే పాలసీ 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఏమేం రకాలది? అకామడేటివ్ మానిటరీ పాలసీ, అకామడేట్ చేయడము అని. సో అంటే మీనింగ్ ఏంటి? ఈజీ మానిటరీ పాలసీని తీసుకొని రావడము. ఏంటి ఇంతకీ ఈజీ మానిటరీ పాలసీ అంటే? మనీ సప్లై పెరిగే విధంగా చూడడము, ఇంట్రెస్ట్ రేట్స్ని వీటిని తగ్గించడము. సో మనీ సప్లై పెరిగేలాగా ఇంట్రెస్ట్ రేట్స్ని వీటిని తగ్గిస్తూ వెళ్ళేటటువంటి మానిటరీ పాలసీని అకామడేటివ్ మానిటరీ పాలసీ అంటారు. దీంట్లో ఇన్ఫ్లేషన్ జనరల్గా తక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ ఈ పర్టికులర్ పాలసీ తీసుకుంటారు. టైట్ మానిటరీ పాలసీ అంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ హైగా ఉంది, మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా మనీ సప్లైని కంట్రోల్ చేయాలా వద్దా? మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. మరి ఆ మనీ సప్లైని తగ్గించాలి. మనీ సప్లైని తగ్గించడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్, కొన్ని క్వాంటిటేటివ్ టూల్స్ అనేటటువంటి ఉంటాయి. సో అవన్నీ పెంచుకుంటూ వెళ్తే
దాన్ని టైట్ మానిటరీ పాలసీ అంటాము. వెరీ ఇంపార్టెంట్ ఈ టర్మ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ కార్బన్ న్యూట్రాలిటీ అనే దానికి సంబంధించి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎన్విరాన్మెంట్లో కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటి వివిధ రకాల డ్యామేజెస్కి దారితీస్తున్నాయి, అవునా కాదా? కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరిత వాయువులు అంటాము. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటటువంటివి వాతావరణంలో టెంపరేచర్స్ని పెరిగేలాగా చేస్తాయి. అందుకనే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క అమౌంట్ ఎక్కువ అయినప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్కి అది దారితీస్తుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఆ రెండింటినీ మరి అరికట్టగలగాలి. ఏ విధంగా ఆ రెండింటినీ అరికట్టగలుగుతాము? గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్ని వాటికి తగ్గట్టుగా కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి మనం తగ్గించుకోవాలి. సో ఏ విధంగా ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు? వాటి ద్వారా మనం ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీ అనేది చేస్తామో ఆ ఎకనామిక్ యాక్టివిటీ అనేటటువంటి దాన్ని కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీస్ని కార్బన్ రహితంగా లేదా కార్బన్ అనేటటువంటి దాన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తామో అప్పుడు మనము కార్బన్ ఎమిషన్స్ తగ్గించవచ్చు, గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటి తగ్గించవచ్చు, అంతేనా కాదా? సో దానికోసం వివిధ రకాల దేశాలు అనేటటువంటిది ఇదిగో ఈ సంవత్సరం కల్లా మేము కార్బన్ న్యూట్రాలిటీని తీసుకొని వస్తాము, మేము కార్బన్ న్యూట్రల్ అవుతాము అని చెప్పి ప్లెడ్జెస్ చేస్తున్నాయి. ప్లెడ్జ్ అంటే ఏంటి? మేము ఈ సంవత్సరం కల్లా ఇంత చేస్తాము, ఇంత తగ్గిస్తాము అని చెప్పడం అన్నమాట. మరి కార్బన్ న్యూట్రల్గా ఇండియా కూడా వెళ్ళాలా? ఈ కార్బన్ న్యూట్రల్ అనేటటువంటి డిక్లరేషన్ అనేటటువంటిది ఇండియా కూడా ఇవ్వాలా వద్దా? అది ఈ ఆర్టికల్లో మనకు చెప్తున్న జిస్ట్ అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇంతకీ ఈ కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? కార్బన్ న్యూట్రాలిటీని ఏ విధంగా మనం తీసుకొని రాగలము? ఫస్ట్ ఈ పదాలు చూద్దాం. చూడండి, కార్బన్ న్యూట్రాలిటీ, కార్బన్ ఎమిషన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో కార్బన్ ఎమిషన్స్ అమౌంట్ అనేటటువంటిది అబ్జార్ప్షన్ అమౌంట్కి ఈక్వల్ అవుతే ఓవరాల్గా మనం వెలువరించేటటువంటి ఉద్గారాల యొక్క శాతం అనేటటువంటిది వాతావరణం అబ్జార్బ్ చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ. మరి ఎంత కెపాసిటీని అబ్జార్బ్ చేసుకోగలదు అంటే ఓవరాల్గా గ్లోబల్గా ఉండేటటువంటి కార్బన్ బడ్జెట్ అని అంటాము. ఓవరాల్గా కార్బన్ బడ్జెట్ అంటే ఇంత ఎమిషన్స్ చేయొచ్చు అని, దాంట్లో ఒక్కొక్క కంట్రీకి ఇంత అని ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఎంత ఎమిషన్స్ చేయాలి అని చూసుకొని దాన్ని న్యూట్రల్ చేసుకోగలిగితే దాన్నే మనం కార్బన్ న్యూట్రాలిటీ అంటాం. ఈ కార్బన్ న్యూట్రాలిటీ అనేటటువంటి దాన్ని అచీవ్ చేయాలి అంటే ఏం చేయాలి? స్లోగా మనము నాన్ పొల్యూటింగ్ రెన్యూబుల్కి వెళ్ళాలి. ఎనర్జీ రిసోర్సెస్లో రెన్యూబుల్కి వెళ్ళడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మరి కార్బన్ డెట్ అంటే ఏమిటి? కార్బన్ డెట్ అంటే మనం ఎమిట్ చేయాల్సిన దానికంటే ఓవర్గా ఎమిషన్స్ చేస్తే దాన్ని మనం కార్బన్ డెట్ అని పిలుస్తాము. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? కార్బన్ డెట్ ఎప్పుడైతే ఒక్కొక్క కంట్రీకి పెరుగుతూ వెళ్తూ ఉంటుందో దాని రిజల్టెంట్గా క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాటి ద్వారా వచ్చే ఉద్గారాలు అనేటటువంటివి మనకి గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అది ఆ వార్మింగ్ వల్ల వివిధ రకాలైనటువంటి ప్రాసెసెస్లో హ్యూమిడిటీ శాతంలో కానీ, రెయిన్ఫాల్ ప్యాటర్న్లో కానీ ఇలా వివిధ రకాల వాటిలో చేంజెస్ వస్తాయి. దాన్నే మనం క్లైమేట్ చేంజ్ అంటాం. మరి క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి? క్లైమేట్ జస్టిస్ అంటే ఎవరు ఇంతకీ ఎమిషన్స్ చేసింది? ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి కారకులు ఎవరు? వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంతేగాని అందరినీ ఎమిషన్స్ తగ్గించండి అని అడగడం కాదు. వీళ్ళకి కంపెన్సేషన్ కూడా చేయాలి. ఇప్పుడు బాగా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కదా యూటిలైజ్ చేసుకుంది. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ మిగిలిన వాటికి కంపెన్సేషన్ చేయాలి. సో దాన్ని హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని హిస్టారికల్ జస్టిస్ అంట. సరే, మరి ఐపీసీసీ అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. ఇదేం చెప్తుంది అంటే ఇది మనకి సైంటిఫిక్ రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఇదేం చెప్తుందంటే ఇదిగో 2100వ సంవత్సరం కల్లా మనకి ఓవరాల్గా టెంపరేచర్స్ అనేటటువంటి మ్యాక్సిమం 2 డిగ్రీలే పెరగాలి. ఎప్పటితో పోలిస్తే
1850s 1800s, స్పెసిఫిక్గా 1800s ఆ టైంతో పోలిస్తే 2 డిగ్రీసే పెరగాలి, వీలైతే 1.5 డిగ్రీసే పెరిగేలాగా మనం మెజర్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెరిగితే నష్టాలు రావచ్చు అని చెప్తుంది. ఈ కంటెక్స్లో మనకి వివిధ రకాలైనటువంటి ఎన్జిఓస్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేశాలు త్వరగా ఈ గోల్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. చూడాలి, ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇదేం చెప్పింది, ఓవరాల్గా 32 దేశాలు అనేటటువంటివి మేము కార్బన్ న్యూట్రల్ అవుతాము, కార్బన్ న్యూట్రల్ స్టేటస్ని అచీవ్ చేస్తామని చెప్పింది. చైనా కూడా 2050 కల్లా అచీవ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో యుఎన్ యొక్క సెక్రటరీ జనరల్ ఇదిగో ఇలాంటి వాటిలో ఇంటర్నేషనల్గా ఇంకా వివిధ దేశాలు పార్టిసిపెంట్స్గా ఉండాలి, ఇండియా కూడా ఇలాంటి వాటిలో ప్లెడ్జెస్ చేయాలి అని అడిగారు. కానీ ఒకసారి హిస్టారికల్గా ఇండియా ఎంత ఎమిషన్స్ చేసిందో చూడండి. ఇండియా యొక్క ఎమిషన్స్ గ్లోబల్ ఎమిషన్స్లో 3.5%. మన దేశంలో పాపులేషన్ ఎంత, మన దేశంలో ఉండే జనాభా 17%, కానీ మనం చేసేటటువంటి ఉద్గారాలు మొన్నటి వరకు 3.5%. ఇప్పుడు 1990 నుంచి 2008 మధ్యలో మనం చేసినటువంటి ఉద్గారాల శాతం 5%. మరి 5% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇంకా మనం చేయాల్సిన దానికంటే కూడా. ఇటువంటి కంటెక్స్లో మనం గనక కార్బన్ న్యూట్రల్ అవుతాము అని చెప్తే ఏంటి ప్రాబ్లం? ఈ ఆర్టికల్లో మీరు కార్బన్ న్యూట్రల్ అవుతామని ప్రామిస్ చేయొద్దు అంటున్నారు. ఎందుకని? మనకి ఇండియా యొక్క డెవలప్మెంట్కి, ఇండియా యొక్క ఆస్పిరేషనల్ గోల్కి గ్యాప్ అనేటటువంటిది ఉంది. సో దీన్ని అచీవ్ చేయాలంటే కార్బన్ న్యూట్రల్ అవుతామని చెప్పొద్దు అన్నారు. కానీ ఇంకొక విధంగా చూడండి, డెవలప్ అవుతూ కూడా కార్బన్ న్యూట్రల్ ఎందుకు అవ్వకూడదు? సో దానికి తగ్గట్టుగా దాన్ని ఒక ఛాలెంజ్గా ఎందుకు తీసుకోకూడదు? రెన్యూబుల్ టెక్నాలజీస్ని, ఇన్నోవేషన్ని ఎందుకు ఇంప్రూవైజ్ చేసుకోకూడదు? ఈ విధంగా ఆలోచించగలిగితే మనము కార్బన్ న్యూట్రల్ అవుతూ కూడా డెవలప్ అవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళొచ్చు ఇండియా అనేటటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. విమెన్ రైట్స్ అన్న కంటెక్స్లో దీన్ని చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ దానికి సంబంధించి 2020లో అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అది పాస్ అయింది 2021లో. మరి ఆ కంటెక్స్లో ఈ ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం దాంట్లో ఉండేటటువంటి అబార్షన్ రైట్ అనేది ఒక విమెన్ యొక్క రైట్గా ఎంతవరకు పరిగణించబడుతుంది, ఈ చట్టం యొక్క క్రిటిసిజం ఏంటి అన్నది ఈ ఆర్టికల్లో హైలైట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి మెడికల్లీ సేఫ్ అబార్షన్స్ అనేవి ఇండియాలో అలౌడ్, కానీ ఆ మెడికల్లీ సేఫ్ అబార్షన్స్కి ఒక ప్రాసెస్ని సెట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఈ చట్టం తీసుకొని వచ్చినప్పుడు, ఎంటీపీ చట్టం అనేది తీసుకొని వచ్చినప్పుడు ఇది ఓన్లీ మ్యారీడ్ విమెన్కి మాత్రమే అలౌడ్ అనమాట. కానీ ఈ అమెండ్మెంట్స్ ప్రకారం మ్యారీడ్ మరియు అన్మ్యారీడ్ విమెన్ కూడా ఈ మెడికల్ అబార్షన్కి వెళ్ళచ్చు. జెస్టేషనల్ లిమిట్ అంటే ఎంతవరకు మరి ఈ జెస్టేషనల్ లిమిట్ ఉండొచ్చు? 20 వీక్స్ వరకే అబార్షన్ అనేది అలౌడ్. ఇప్పుడు 24 వీక్స్ వరకు అలౌ చేయడం జరిగింది. 24 వీక్స్ వరకు అబార్షన్ ప్రాసెస్ చేయొచ్చు. సో ఎంతమంది డాక్టర్స్ యొక్క ఒపీనియన్ అనేది అలౌ చేస్తారు? 12 వీక్స్ వరకు అయితే ఒక డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. 12 వీక్స్ దాటితే 20 వారాల లోపు అయితే రెండో డాక్టర్ రెఫరెన్స్ తీసుకుంటేనే అబార్షన్ అనేది లీగల్గా అలౌడ్ అనమాట. మరి ఫస్ట్ డాక్టర్ యొక్క ఇక్కడైతే రీసెంట్ అమెండ్మెంట్స్ అయితే 20 వారాల వరకు ఒక డాక్టర్ యొక్క రెఫరెన్స్ సరిపోతుంది. 24 వారాలు అవ్వాలంటే అప్పుడు సెకండ్ డాక్టర్ యొక్క రెఫరెన్స్ తీసుకోవాలి. మరి ఒకవేళ ఆ విమెన్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని కనుక బ్రీచ్ చేస్తే, బ్రీచ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఈ సేఫ్ అబార్షన్ ప్రాసెస్ని 20 వీక్స్ 24 వీక్స్ లోపల చేయించుకున్నారు. మరి ఆమె యొక్క కాన్ఫిడెన్షియాలిటీని పబ్లిక్గా రిలీజ్ చేస్తే ఇంతకుముందు చట్టంలో 10,000 రూపాయల వరకు ఫైన్ ఉండేది, ఇప్పుడు ఫైన్తో పాటు ఇంప్రిజన్మెంట్ కూడా తీసుకొని వచ్చారు. ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే కొన్నిసార్లు బేబీ డెవలప్ అయ్యేటటువంటి ప్రాసెస్లో మనకి జెనెటిక్గా కానీ ఇలా వివిధ రకాల అబ్నార్మాలిటీస్ డెవలప్ అవ్వచ్చు. అబ్నార్మాలిటీస్ డెవలప్ అయిన 20 వారాల వరకు మాత్రమే అబార్షన్ అలౌడ్. ఇక్కడ అబ్నార్మాలిటీస్ జెనెటిక్ కండిషన్స్లో నో లిమిట్ అన్నమాట. మరి మిస్క్యారేజ్ని ఒకవేళ కాజ్ చేస్తే, సో ఇంతకుముందు మిస్క్యారేజ్ని కాజ్ చేస్తే ఇంప్రిజన్మెంట్ లేదా ఫైన్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ కూడా ఇంప్రిజన్మెంట్ లేదా ఫైన్ అన్నమాట. మిస్క్యారేజ్ అంటే నార్మల్ కంటెక్స్లో అబార్షన్స్ కావాలనే డాక్టర్ ద్వారా జరిగితే. సో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్
ఆడబిడ్డ అని తెలిసి అబార్షన్ చేయించుకుంటే 2 కేసుల్లో కూడా ఇంప్రిజన్మెంట్ అనేటటువంటిది ఉంటుంది డాక్టర్స్కి ఇక్కడ చెప్తుంది ఆ పర్టికులర్ అబార్షన్ కండక్ట్ చేసే వాళ్ళకి. కానీ ఇన్ని చట్టాలు ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కానీ ఎంతవరకు వీటన్నిటికీ సంబంధించి రిపోర్టింగ్ ప్రాపర్గా జరుగుతుంది, ఎంతవరకు మరి ఈ విధమైన సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఆగాయి? కొంతవరకు అయితే ఆగాయి అవేర్నెస్ వీటి వల్ల, బట్ చాలా వరకు జరుగుతూనే ఉన్నాయా లేదా ఇంకా? సో ఈ కంటెక్స్ట్లో ఏం చేయొచ్చు, అసలు ఈ చట్టంలో ఏ విధమైనగా చెప్పడం జరిగింది ఒకసారి చూడండి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ 2021. దీంట్లో మేజర్గా ఏం చెప్పారో చూడాలి. మామూలుగా ఇప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లంకి గవర్నమెంట్ నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోకూడదని రెగ్యులేట్ చేస్తుందా? చేయట్లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ డ్యామేజ్ అయింది, సో దానికి గవర్నమెంట్ నువ్వు ఇన్ని నెలల లోపు మాత్రమే దీనికి ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ తర్వాత చేయించుకోకూడదని చెప్తుందా? లేదు. సో మరి అలాంటప్పుడు అబార్షన్ అనేటటువంటిది ఒక విమెన్ యొక్క బాడీలీ రైట్ కదా, రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించింది కదా, గవర్నమెంట్ దాన్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకు దీన్ని రెగ్యులేట్ చేయాలి? సరే, అది కాకుండా చట్టంలో తీసుకొని వచ్చిన అది ఫండమెంటల్ క్వశ్చన్. అబార్షన్ అనే రైట్ ఎవరికి ఉండాలి, గవర్నమెంట్ ఎందుకు రెగ్యులేట్ చేయాలి? అసలు విమెన్ లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా అన్నది క్వశ్చన్. సరే, ఇక్కడ చట్టంలో వచ్చేటప్పటికి ముందేమో అందరికీ కూడా 24 వీక్స్ అని అన్నారు, ఇప్పుడు 20 వీక్సే, ఏదైనా ఎక్సెప్షనల్ కేసెస్లోనే 24 వీక్స్ వరకు అలో అని చెప్పారు. సో ఇప్పుడున్న టెక్నాలజీలో టుడేస్ టెక్నాలజీ అనేది 24 వీక్స్ తర్వాత కూడా సేఫ్ అబార్షన్స్ చేసే పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు 20 అని లిమిట్ చేయడం ఎందుకు? రెండోది, మనకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బోర్డు ఉంటుందన్నమాట ఇలాంటి అబార్షన్స్ వీటికి సంబంధించి అప్రూవల్స్ ఇవ్వడానికి. ఒక్కొక్క మిలియన్స్ ఆఫ్ అబార్షన్ కేసెస్ వస్తే ఈ బోర్డు అనేది ఒక సింగిల్ బోర్డు అనేది ఎన్ని వాటికని చూసి రేషనల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోగలదు? ఇన్ని కుప్పలుగా వస్తే టకటక సైన్ చేసి పంపిస్తారు, లేకపోతే అసలు కొన్నిసార్లు పరిగణలోకి తీసుకోకపోవచ్చు. ఒక బోర్డు అనేటటువంటిది మరి సరిపోతుందా? రెండోది, ఒకవేళ మల్టిపుల్ బోర్డ్స్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసినా సరే స్టేట్స్ దగ్గర ఫినాన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయా? సరే, మరి రైట్ టు సీక్ అబార్షన్ టర్మినేషన్ అంటున్నా. సో ఎవరికి రైట్ టు సీక్ టర్మినేషన్ అనేటటువంటిది ఉందా? ఎవరికి ఉంది అంటున్నారు. రైట్ టు సీక్ టర్మినేషన్ అనేటటువంటిది ఓన్లీ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కే ఉందా, అన్మ్యారీడ్ ఉమెన్కే ఉందా, కొంత కేటగిరీస్ ఆఫ్ విమెన్ని దీంట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా క్లారిటీ అనేటటువంటిది ఇవ్వలేదు. అయితే మెయిన్ అబ్జెక్షన్ ఏంటి అంటే అసలు ఈ బోర్డ్స్ అనేది అవసరం లేదు, ఆ విమెన్ నిర్ణయించుకుంటుంది నాకు అబార్షన్ కావాలా వద్దా అని. ఆ బోర్డు కాదు కదా, ఆ బోర్డు పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి అన్నప్పుడు ఆ విమెన్ యొక్క రైట్ టు ప్రైవసీకి అది ఇన్వేషన్ అయినా కాదా? ఆమె బాడీ ఆమె నిర్ణయించుకుంటుంది తన సిచ్యువేషన్స్కి అనుగుణంగా, మెడికల్ బోర్డు కాదు కదా. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి, పాలిటీలో లోక్ అదాలత్స్ అనే దానికి సంబంధించింది. లోక్ అదాలత్స్ అనేటటువంటివి ఇదిగో కేసెస్ అనేటటువంటివి స్పీడ్గా డీల్ చేయగలగాలి అన్నట్టుగా చెప్తున్నారు. త్వరగా ఇదిగో ఒకటి స్పీడీ జస్టిస్ ఉండాలి, రెండోది ఫ్రీ అండ్ ఫెయిర్ అవుట్కమ్ కూడా ఉండాలి. త్వరగా జస్టిస్ జరగాలి కదా అని చెప్పి ప్రాసెస్ని మరి స్కిప్ చేయకూడదు అంటున్నారు. ఇంతకీ లోక్ అదాలత్స్ అంటే ఏంటి, వాటి యొక్క పనులేంటి? లోక్ అదాలత్ పీపుల్స్ కోర్ట్స్ అన్నమాట. సో ఇవి నార్మల్ ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ నుంచి, నార్మల్ కోర్టు వ్యవస్థ నుంచి ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. అంటే లోకల్గా వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో క్విక్గా కేసెస్ రిజల్యూషన్ కోసం లోక్ అదాలత్స్ అనేవి పనిచేస్తాయి. లోక్ అదాలత్స్ అనేటటువంటివి మనకి ఏ కేసెస్ని డీల్ చేస్తాయి, అసలు అవి ఎప్పుడు వచ్చాయి, వాటిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అవి ఒకసారి చూసేద్దామా. లోక్ అదాలత్స్ అంటే పీపుల్స్ కోర్ట్స్ అని చెప్తాము. స్పీడీ జస్టిస్ ఉండాలి, కానీ దాని అడ్జుడికేషన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా జస్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, లోక్ అదాలత్స్ అనేటటువంటివి ఒక చట్టం మనం తీసుకొని వచ్చాం. 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టము అని. దానికంటే ముందు నుంచి కూడా లోక్ అదాలత్ లాంటి వ్యవస్థలు ఉన్నాయి చూడాలి. 1949లో మనకి
ఈ లోక్ అదాలత్ అనేటటువంటి కాన్సెప్ట్ని పాపులరైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 అనేటటువంటిది ఆర్టికల్ 39A అనే దాన్ని తీసుకొని వచ్చింది. దాని కింద ఫ్రీ అండ్ ఫెయిర్ లీగల్ ఎయిడ్ని తీసుకొని రావాలి. నార్మల్ కోర్ట్స్ని అప్రోచ్ అయ్యేందుకు కావాల్సిన టైం ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. దానితో పాటు దానికి ఆల్టర్నేటివ్గా ఫ్రీ అండ్ ఫెయిర్ వ్యవస్థను తీసుకొని రావాలి అన్నారు. ఆ కంటెక్స్లో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద లోక్ అదాలత్స్ని ఏర్పాటు చేశారు. 2015లో మనకి యావరేజ్ ఒక్క సంవత్సరంలోనే ఎన్ని కేసెస్ని సెటిల్ చేశారో చూడండి. ఒక్కొక్క ఎన్ఎల్ఏ నేషనల్ లోక్ అదాలత్ అనేటటువంటిది 18 లక్షల కేసెస్ని తీసుకొని వచ్చింది. 2017లో 10 లక్షల కేసులు, 2018లో 11 లక్షలు, ఈ 2019లో 13 లక్షల కేసెస్ని సుమారుగా డీల్ చేయడం జరిగిందనమాట. యావరేజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేటటువంటివి డీల్ చేయడం పెరుగుతూ వెళ్తూ ఉంది. నెంబర్ ఆఫ్ కేసెస్ స్పీడ్ అనేది బాగుంది, కానీ వాటిలో జస్టిస్ జరుగుతుందా, మనకి ఆ ఆధారాలు ఇవన్నీ ప్రాపర్గా చూసే చెప్తున్నారా, లేదా త్వరగా కేసెస్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి దీంతో మరి జస్టిస్ అనేది కుంటుపడుతుందా, ఇవన్నీ ఆలోచించిన విషయాలు. సరే, కన్సీలియేటరీ రోల్ అంటున్నారు. మనకి లోక్ అదాలత్స్ అనేటటువంటివి కన్సీలియేషన్ అంటే రెండు పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చిన్న డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది, సో వాటిని సెటిల్ చేయడం అనేటటువంటిది జనరల్గా లోక్ అదాలత్స్ చేస్తూ ఉంటాయి. మరి ఈ సెటిల్మెంట్స్ జరిగేటప్పుడు ఎవరి సైడ్ నుంచి ఎక్కువగా చూస్తున్నట్టు? సో ఎస్పెషల్లీ పూర్ అండ్ వల్నరబుల్ కోసం తీసుకొని వచ్చిన కోర్ట్స్ ఇవి. కానీ ఈ సెటిల్మెంట్ అన్నటువంటి ఉద్దేశంతో చాలామందికి ఆ చాయిసే ఇవ్వకుండా పోతుంది. స్పీడప్ చేయాలి అన్న ఉద్దేశంతో కాంప్రమైజ్ అన్నది కరెక్టే, కాంప్రమైజ్ చేయాలి అన్నది ఒక సెంట్రల్ ఐడియా. వీటిని ఆల్టర్నేటివ్ జస్టిస్ సిస్టమ్స్ అంటారు. అంటే నార్మల్ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీకి ఆల్టర్నేటివ్స్గా తీసుకొచ్చారు. ఆల్టర్నేటివ్ అడ్జుడికేషన్ అని అంటారు, కరెక్టే. కానీ కన్సీలియేషన్ అన్నటువంటి పేరుతో సెటిల్మెంట్స్ వీటిని ఎఫిషియన్సీ లేకుండా చేస్తే ఎట్లా, క్వాలిటీ ఆఫ్ జస్టిస్ లేకుండా చేస్తే ఎట్లా, అది ఉండేలాగా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని మ్యాన్ పవర్ని కానీ పెంచుకునేలాగా ప్రయత్నించాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించి ఎక్స్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రామకృష్ణ ఆయన చనిపోయారు. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ రాశారండి. సో మనకి ఇక్కడ ఉన్న విషయం ఏమీ అవసరం లేదు, ఆయన ఏం చేశారు ఏంటి అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కర్లేదు. బట్ మనము అసలు ఈ సెబీ అంటే ఏంటి, దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా చూసేద్దాం. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. 1992లో సెబీ చట్టము అనే దాని కింద తీసుకొని వచ్చారు. దీని యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటి అంటే, ఎవరైతే సెక్యూరిటీస్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడము, సెక్యూరిటీస్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడము, ఇది దాని యొక్క ప్రైమరీ ఎయిమ్ అన్నమాట. సెబీ కంటే ముందు కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేటటువంటిది రెగ్యులేటరీ బాడీగా ఉండేది క్యాపిటల్ మార్కెట్స్కి. దాని తర్వాత సెబీతో రీప్లేస్ చేశారు. 1988లో సెబీ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బాడీగా తీసుకొచ్చారు. దాన్ని 1992లో ఎల్పిజి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశామా, దాని తర్వాత సెబీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీగా తీసుకొని వచ్చాము. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది, ట్రాన్స్జెండర్ రైట్స్ అన్నదానికి సంబంధించింది. రీసెంట్గా ఛత్తీస్గఢ్ పోలీసులో 13 మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మనకి కేరళలోను, తమిళనాడులోను ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. మరి ఇది ఒక వే ఫార్వర్డ్ అంటున్నారు. వే ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే, ట్రాన్స్జెండర్స్కి సపరేట్ రైట్స్ ఇవ్వాల్సిన అక్కర్లా, వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలి. సొసైటీలో మిగిలినటువంటి వ్యక్తులకి ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ విధమైనటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటటువంటివి ట్రాన్స్జెండర్స్కి కల్పించాలి, అది ఇక్కడ చెప్తుంది. మరి ట్రాన్స్జెండర్ హక్కులకి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. మీరందరూ కూడా మన ఛానల్లో ఉండేటటువంటి 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు సిరీస్ గురించి తెలుసు, అవి కొన్నైనా చూసున్నారు అనుకుంటున్నాను. ఈ 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో వీటిని కవర్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసెస్ అన్నది. సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే
ఈ నల్సా చట్టము అని పిలుస్తాం, నల్సా కేస్ అని పిలుస్తూ ఉంటారు. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అని, ఇలాగా రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు మనం ట్రాన్స్జెండర్ ఇష్యూస్ గురించి మాట్లాడినా ఈ కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా? చూడాలి. ఫస్ట్ నాజ్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ కేసులో హోమోసెక్షువల్ రిలేషన్షిప్స్, ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి సంబంధించిన హోమోసెక్షువల్ రిలేషన్షిప్స్ అనే వాటిని సెక్షన్ 377 అనేది క్రిమినలైజ్ చేసింది. ఐపీసీ సెక్షన్ 377 దాన్ని కొట్టివేయడం జరిగింది. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ కేసు అని. దాంట్లో ఇదిగో అసలు కోర్ట్స్కి పరిధి లేదు దాన్ని కొట్టివేయడంలో, అది పార్లమెంటే చూసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ టర్న్ చేసింది. ఇది వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. దాంట్లో ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్స్గా గుర్తించాలి అని, అన్ని ఫండమెంటల్ రైట్స్ ట్రాన్స్జెండర్స్కి ఈక్వల్గా అప్లికబుల్ అవుతాయి, ఈక్వల్ సిటిజన్గా వాళ్ళని పరిగణించాలని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. కానీ 377 గురించి ఏం చెప్పలేదు. ఆ తర్వాత నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదిగో అడల్ట్ సెక్స్ అనేటటువంటిది డీక్రిమినలైజ్ చేయాలి, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి సెక్షన్ 377ని కొట్టివేయాలి అని, అది వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీకి సంబంధించింది అని చెప్పడం జరిగింది. ఇంకొకటి నల్సా కేసులో ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్స్ కల్పించాలి, వాళ్ళకి ఎంపవర్మెంట్కి గవర్నమెంట్స్ అనేటటువంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా మనం ఏమేం చేసాం ఒకసారి చూద్దామా? గమనించాలి. మనకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టము అని తీసుకొని వచ్చాం. దాని కింద వివిధ రకాల ప్రొటెక్షన్స్ని కల్పించడము, డిస్క్రిమినేషన్ అనేటటువంటి దాన్ని ప్రొహిబిట్ చేస్తూ ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది అని చెప్పడము, వాళ్ళకంటూ కొన్ని అఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకొని రావడము, ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇంటర్నేషనల్గా మనకు ఒక కన్వెన్షన్ ఉంది, దాని పేరే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్గా మనం చెప్తామన్నమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఫర్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని, యోగకర్త డిక్లరేషన్ ప్రిన్సిపల్స్ అని, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్. వీటికి అనుగుణంగా మనం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టం అనేది తీసుకొని వచ్చాము. ఈ కంటెక్స్లో రీసెంట్గా వీళ్ళని 13 మందిని తీసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ట్రాన్స్జెండర్స్ని మిగిలినటువంటి కమ్యూనిటీతో ఇన్వాల్వ్ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్, ఎస్పెషలీ పోలీస్ వ్యవస్థ. సో మరి హరాస్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్స్. సో మరి వాళ్ళకి దాని నుంచి ఎమాన్సిపేషన్ కల్పించాలి అంటే లా అండ్ ఆర్డర్ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో ట్రాన్స్జెండర్స్ రోల్ ఉండడం ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ ఈ పాపీ అంటున్నారు, అంటే గంజాయి అని పిలుస్తాం అన్నమాట. సో ఈ గంజాయి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఈల్డ్, దాని యొక్క ప్రొడక్షన్ శాతాన్ని పెంచడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది అంటున్నారు. అదేంటి అసలైతే పెంచకూడదు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనకి ఇండియాలో గవర్నమెంట్ మాత్రమే ఈ పాపీ అంటాము, దీన్ని పెంచేదానికి పర్మిషన్ ఉంది. అది కూడా ఏ మినిస్ట్రీ కింద? ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉండేటటువంటి ఓపియం. చూడాలి, ఈ ఓపియం వీటికి సంబంధించి ప్రొడక్షన్ని చేపట్టేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే దీని యొక్క ప్రొడక్షన్ అనేది చేపట్టాలి. దానికి సంబంధించి ఒక పర్టికులర్ చట్టం అనేటటువంటిది కూడా ఉంది. దాని పేరే గమనించాలి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టము. దీని కింద ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ప్రొడక్షన్ని చేపడుతుంది. అయితే రీసెంట్గా ఇది ఎందుకు మరి ఇప్పుడు ఇలాంటి మిగిలిన ఎవ్వరూ పండించకూడదు, పండిస్తే అది చట్ట విరుద్ధం అని చెప్పి వాళ్ళకి జైలు శిక్ష, పనిష్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు దీన్ని పండించాలి? ఎందుకని? గవర్నమెంట్కి ఏం పని దాంతో? వివిధ రకాలైనటువంటి మెడిసిన్స్, వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్లో దీన్ని వాడతారు కాబట్టి దీన్ని పండిస్తారు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఈ ఓపియం క్రాప్ అనేది పెంచడానికి ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంది అని చెప్తున్నారు. ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాము అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారనమాట. ఇప్పటి వరకు అయితే ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే దీన్ని పండించేదానికి లీగల్గా పర్మిషన్ ఉంది, ఇంకెవరికి లేదు. ఈ 2 పాయింట్సే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి తెలుసుకోండి.
నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఎకానమీకి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ సెక్టార్కి ఇన్సెంటివైజేషన్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇన్సెంటివైజేషన్ అంటే ఏంటి? మనకి సోలార్ సెక్టారే కాదు, సోలార్ మరియు ఎల్ఈడి, వైట్ గూడ్స్ అన్నారు. ఈ పదం ఏంటో నేను చెప్తాను చూడండి. సోలార్ మరియు ఎల్ఈడి వీటికి సంబంధించి పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని వీటికి ఎక్స్టెండ్ చేస్తూ రీసెంట్గా క్యాబినెట్ అనేది ఆమోద ముద్రను తెలపడం జరిగింది. మరి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి? పిఎల్ఐ అంటూ ఉంటారు. మనకి గవర్నమెంట్ అనేటటువంటిది 13 సెక్టార్స్లో, 13 రకాలైనటువంటి సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచేందుకు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ 13 సెక్టార్స్లో సోలార్, ఎల్ఈడి బల్బ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ సెక్టార్ అన్నమాట. మరి దీంట్లో వీటిని వైట్ గూడ్స్ సెక్టార్ అని కూడా పిలుస్తారు. వైట్ గూడ్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని మనం వైట్ గూడ్స్ అని పిలుస్తామండి. అందువల్ల సోలార్ బల్బ్స్, ఎల్ఈడీస్ ఇవన్నీ వైట్ గూడ్స్ కేటగిరీ కిందకి వస్తాయి, రైట్? సో వీటిని కాంపిటేటివ్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుంది? 4% నుంచి 6% వరకు ఇన్సెంటివ్ అనేటటువంటిది ఇంక్రిమెంటల్గా, అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంక్రిమెంటల్ చేంజ్ ఉంటేనే దానికి ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అన్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేయడానికి తీసుకొని వచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్గా పిఎల్ఐని మనం చెప్పచ్చు. గమనించండి, వైట్ గూడ్స్ అంటే ఇందాకే అన్నాం కదా, లార్జ్ కన్స్యూమర్ గూడ్స్ని, ఎస్పెషల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ని వైట్ గూడ్స్ అని పిలుస్తాము. మరి ఎల్ఈడి లైట్స్, ఎయిర్ కండిషనర్స్ వీటికి సంబంధించినటువంటి ఈ 5 సంవత్సరాల వరకు 6,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ని ప్రొవైడ్ చేస్తాము. ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది, దాని ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 4,500 కోట్ల ఇన్సెంటివ్, ఇది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుందని. ఇండియాలో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ దీని ద్వారా డెవలప్ అవుతాయి. ఎందుకంటే చైనా, యూఎస్ఏ వీటి నుంచి మనం వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సోలార్ ప్యానల్స్ని ఇప్పటికి కూడా సోలార్ సెల్స్ అంటారు. సోలార్ ప్యానల్స్లో ఉండే చిన్న చిన్న డయోడ్స్ ఉంటాయి, అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సోలార్ సెల్స్ని. దాని బదులు ఇండియాలోనే తయారవుతుంది. ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పిఎల్ఐని దీనికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 13 సెక్టార్స్కి ఎక్స్టెండ్ చేసింది. వాటిలో ఈ ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడీస్ ఇవి వైట్ గూడ్స్ అని పిలవచ్చు. వాటితో పాటు సోలార్ ప్యానల్స్ వీటికి క్యాబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఇంతకుముందే అనౌన్స్ చేశారు, ఇప్పుడు బడ్జెటరీ అవుట్లైన్స్ ఇవన్నీ ప్లేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది మరియు ఇంటర్నేషనల్ లా అనే దానికి సంబంధించింది. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇటాలియన్ మెరైనర్స్కి సంబంధించిన ఒక కేసు ఉంది, దాన్ని కొట్టేయండి, వాళ్ళు విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీకి కంపెన్సేషన్ చెల్లించారు కాబట్టి అన్నారు. అసలు ఈ ఇటాలియన్ మెరైనర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఏమైంది? 2012లో మనకి కేరళ తీర ప్రాంతం దగ్గర ఒక ఇటలీకి సంబంధించిన ఒక షిప్ వెళ్తూ ఉంది. అయితే దాని దగ్గరలో చిన్న బోట్లో కొంతమంది ఫిషర్మెన్ ఉన్నారు. అయితే ఎంత సిగ్నల్స్ ఇచ్చినా వాళ్ళు మూవ్ అవ్వట్లేదు. వాళ్ళు మేము పైరేట్స్ ఏమో, సముద్రపు దొంగలేమో అని చెప్పి కాల్ చేశాము అని చెప్పి ఇద్దరు ఇటలీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. మీరు మా కంట్రీ దగ్గరికి వచ్చి మా వాళ్ళని ఎలా చంపేస్తారు అని చెప్పి కేసుని ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి కేసెస్ అవి ఇవి జరిగాయి. ఆ తర్వాత వివిధ ఇంటర్నేషనల్ కోర్ట్ అనేది జడ్జిమెంట్ చెప్పి, తీర్పు చెప్పి, ఇదిగో వాళ్ళు కంపెన్సేషన్ చెల్లించారు, వాళ్ళు మీ యొక్క టెరిటరీలోకి ఎంటర్ కాలేదు, వాళ్ళు దూరంగా ఉండే చేశారు కాబట్టి అది ఇంటర్నేషనల్ వ్యవస్థకి సంబంధించింది, ఇంటర్నేషనల్ కోర్టే దానికి తీర్పు చెప్తుంది, మీ డొమెస్టిక్ కోర్ట్స్ కాదు అని చెప్పారు. ఆ తర్వాత మేము కంపెన్సేషన్ కూడా చెల్లించాము, ఈ కేసుని ఇంకా తీసేయండి అన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంకా దాన్ని తీసేయండి, ఇటలీ అనేటటువంటిది ప్రామిస్ చేసింది. ఆ ఇద్దరు ఎవరైతే ఆఫీసర్స్ మరి ఫిషర్మెన్ని కాల్చారో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము, మీరు ఈ కేసుని ఇంటర్నేషనలైజ్ చేయొద్దు అని చెప్పారు. వాళ్ళు తీసుకుంటున్న మెజర్స్ సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి కాబట్టి కేసుని మీరు క్లోజ్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట.
ఇక్కడ చూడండి, February 15th 2012 ఇక్కడ ఎన్రికా లెక్సీ అనేది ఆ షిప్ పేరు. ఎన్రికా లెక్సీ అనేటటువంటి షిప్లో ఉండేటటువంటి 2 ఇటాలియన్ మెరైనర్స్ ఫిషర్మెన్ని చంపేశారనమాట. సో దాంతో ఎఫ్ఐఆర్ అనేటటువంటిది కొచ్చి పోర్ట్, ఇది ఉందా, కొచ్చి పోర్ట్ దగ్గర ఇదైంది. సో ఇక్కడ ఎక్కువగా వివిధ దేశాలు పాట్రోలింగ్ టీమ్స్ని పంపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సోమాలియా ఇలా ఉందా, ఇక్కడ సముద్రపు దొంగలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. సో వాళ్ళు మేము కాల్ చేసామని ఎలా అంటారు మీరు అని అన్నారు. చూడాలి, February 19న ఇటాలియన్ మెరైనర్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మన ఇండియాలో. ఆ తర్వాత 2012లో కేరళ పోలీస్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేరళ హైకోర్టు అనేటటువంటిది ఇండియన్ హైకోర్ట్సే వాటిని ఇండియన్ కోర్ట్సే దాన్ని కేసుని చూస్తాయి. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇమ్యూనిటీ లేదు, సావరిన్ ఇమ్యూనిటీ లేదు అన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మాకు బెయిల్ ఇవ్వండి, మా కంట్రీకి మేము వెళ్ళి మళ్ళీ వస్తామన్నారు. బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత కేరళ హైకోర్టు అనేటటువంటిది విజిట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీతో ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పింది. అది మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది వాళ్ళు ఇటలీని విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇటలీ అనేటటువంటిది వాళ్ళు ఇంక తిరిగి రారు ఇండియాకి అని చెప్పింది. దాంతో 2 దేశాల మధ్య కొంత కాన్ఫ్లిక్ట్ లాంటిది మొదలైంది. మెరైనర్స్ మళ్ళీ వెనక్కి పంపించాలని మనము అడిగాము. దాంతో మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళే వచ్చి అసలు ఇండియాకి దీంట్లో ఈ కేసుని డీల్ చేసే అధికారం లేదు అన్నారు. ఏమని చెప్పారు, ఇదిగో అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, దీని కింద ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇది కేసు జరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ కోర్ట్సే చూడాలి, ఇండియన్ కోర్టు కాదు అన్నారు. దానికి సంబంధించి అన్క్లాజ్ దీని దగ్గర ఉండేటటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఇటలీ వెళ్ళింది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ సీస్ అనేటటువంటిది ఏ డొమెస్టిక్ కోర్టులోనూ ప్రొసీడింగ్స్ తీసుకొని రాకూడదు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటటువంటిది ఉంది, ఇండియా అనేటటువంటిది వాళ్ళని ప్రాసిక్యూట్ చేయలేదు అని చెప్పింది. ఎవరు, అన్క్లాస్. సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఏముందంటే ఇదిగో ఇంటర్నేషనల్ కోర్టు చెప్పింది, అన్క్లాజ్ అనేటటువంటి కన్వెన్షన్లో మనము ఇండియా అనేది మెంబర్స్గా ఉన్నాము, అందుకని అది చెప్పినటువంటి జడ్జిమెంట్కి అది చెప్పినటువంటి దానికి మనం రెస్పెక్ట్ అనేటటువంటిది ఇవ్వాలి. వాళ్ళని ఇటలీలోనే వాళ్ళు చేసింది కరెక్టా కాదా అని చూస్తారు. ఇటలీ ఎందుకు మీకు అధికారం లేదండి? ప్రతి దేశానికి కూడా ఇదిగో కొన్ని నాటికల్ మైల్స్ వరకు మన యొక్క ఓన్ కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏమన్నారంటే హై సీస్ అంటే 200 నాటికల్ మైల్స్ తర్వాత, తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది ఇండియా జ్యూరిస్డిక్షన్లోకి లేదు, అందువల్ల వాళ్ళని మన కోర్ట్స్ అనేవి ప్రాసిక్యూట్ చేయలేవు అన్నది విషయం అన్నమాట. సో ఈ కంటెక్స్లో ఆల్రెడీ వాళ్ళు కంపెన్సేషన్ పే చేశారు. 2వ పాయింట్, ఇటలీ వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుంది. 3వ పాయింట్, అన్క్లాజ్ అన్నది ఇండియాకి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టులో వివిధ రకాల కోర్ట్స్లో వీళ్ళ మీద పెండింగ్లో ఉన్న కేసెస్ని తీసేయండి. అది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును అడిగినటువంటిది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మమతా బెనర్జీకి మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ చేశారు, మరి మీరు రెస్పాండ్ అవ్వండి, మీ మీద ఈ ఛార్జ్ అనేటటువంటిది ఉంది, మీరు దీని గురించి ఏమంటారో చెప్పాలి, 48 hours మీకు టైం ఇస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. మైనారిటీ ఓటర్స్ని అప్పీస్ చేసేందుకు డివైడ్ పాలిటిక్స్ అని మీరు చేస్తున్నారు అని చెప్పేసి మరి ఇవ్వడం జరిగింది కదా. మరి ఈ కంటెక్స్లో దీన్ని మేము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్గా పరిగణిస్తున్నాము, మీరు దీనికి సంబంధించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అని అడగడం జరిగింది. సో ఈ కంటెక్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎవరు తీసుకొని వచ్చారు, దానికి ఉన్నటువంటి లీగల్ స్టేటస్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందామా. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్స్ ఇవి ఎక్కువగా ఉన్నటువంటి టైంలో ఎలక్షన్ ప్రాసెస్ వీటి గురించి తెలుసుకుంటాం కదా. సో అదే కంటెక్స్లో ఎంసీసీ లాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ని? ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క క్యాండిడేట్స్కి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ఈ క్యాంపెయిన్స్లో కానీ వీటన్నిటిలో కానీ అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 కింద
ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఉండేటటువంటి వీళ్ళకి ఎవరైతే కంటెస్టెంట్స్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ లాగా రిలీజ్ చేస్తుంది. దీని యొక్క ఎవల్యూషన్ అంటే హిస్టారికల్గా అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఏ విధంగా ఎవాల్వ్ అయింది అని మనం చూస్తే కేరళకు సంబంధించి 1960లో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఫస్ట్ టైం అక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఈ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ చేసింది. ఆ తర్వాత 1962లో లోక్సభ ఎలక్షన్స్లో కొన్ని కోడ్ ఆఫ్ గైడ్ లైన్స్ లాంటివి తీసుకొని వచ్చాయి. సో 1991 రిపీటెడ్గా ఎలక్షన్ నార్మ్స్ అవన్నీ వైలేట్ చేస్తూ ఉన్నారన్న దీంతో అప్పటి నుంచి ఎంసీసీని స్ట్రిక్ట్గా ప్రతి ఎలక్షన్లోనూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అన్న డెసిషన్ తీసుకుంది. అయితే ఇది ఒక చట్ట ప్రకారం తీసుకొచ్చారా, ఏదన్నా ఒక చట్టం ద్వారా దీన్ని తీసుకొని వచ్చారా, అది చూద్దామా. లీగల్ ఎన్ఫోర్స్మెంట్, దీనికి ఏ విధమైన స్టాట్యూటరీ బ్యాక్గ్రౌండ్ లేదు. కాకపోతే దీంట్లో మెన్షన్ చేసినటువంటి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనల్ వైలెన్స్ని ప్రమోట్ చేయడము, లేదా మనీ ద్వారా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నించడము, అలాంటివి చేసినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఆర్పిఏ చట్టం, వీటి కింద వివిధ రకాల మెజర్స్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఆ క్యాండిడేట్ని డీబార్ కూడా చేయొచ్చు. అటువంటి కంటెక్స్ట్ అనమాట. అయితే 2003లో స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవాన్సెస్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని లీగల్లీ బైండింగ్ చేయండి ఖచ్చితంగా. ఇదిగో ఈ ప్రస్తుతానికి ఆర్పిఏలో పార్ట్గా కూడా లేదు, దాంట్లో పార్ట్గా తీసుకొని వచ్చి లీగలైజ్ చేయండి అన్నట్టుగా చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది లీగల్గా బైండింగ్ వద్దు అన్నట్టుగా చెప్పింది. ఎందుకని, ఇదిగో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది కనుక మీరు ఒక చట్టంలో చేర్చారనుకోండి, అప్పుడు ఏ చట్టంలో చేర్చిన పాయింట్ అయినా కోర్టుకు తీసుకెళ్ళొచ్చా? జనరల్గా ఎన్నికలకు ముందు కొన్ని రోజులు 45 days అలాగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. మీరు దాన్ని చట్టంలో చేర్చి లీగల్గా అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే డిలే అవ్వచ్చు, ప్రొసీడింగ్స్ డిలే అవ్వచ్చు. అది ఎలక్షన్ కమిషన్ యొక్క స్టాండ్ పాయింట్ అనమాట. అంటే ఎంసీసీ వైలేషన్స్కి చిన్న ఫైన్స్ దగ్గర నుంచి, అపాలజీ లెటర్స్ దగ్గర నుంచి ఓవరాల్గా క్యాండిడేట్ని డీబార్ చేసేదానికి కంప్లీట్గా అధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి చైనా అనేటటువంటిది సైబర్ అటాక్స్ లాంచ్ చేయడంలో ఫుల్లీ క్యాపబుల్గా ఉంది అంటున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడుతూ ఇండియా యొక్క సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్న దాని మీద, ఇదిగో చైనాకి ఇండియాకి రెండింటికి క్యాపబిలిటీస్ ఉన్నాయి, కానీ క్యాపబిలిటీ డిఫరెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. క్యాపబిలిటీ డిఫరెన్షియల్ అంటాం ఉన్నాయి. చైనా అనేటటువంటిది మనకంటే బెటర్ ప్రిపేర్డ్గా ఉంది, బెటర్గా అటాక్స్ చేయగలిగే పరిస్థితిలో ఉంది, సైబర్ అటాక్స్. మరి మనం ఏం చేస్తాము, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, సైబర్ అటాక్స్ని ఎదుర్కోవడానికి మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాము, ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్ గురించి మనం చదువుకున్నామా? సో ఒకసారి దీని రిలేటెడ్ క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్గా ఇస్తున్నాను, చదివి కొన్ని పాయింట్స్ని రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మనం లాస్ట్ వీడియోలో, ఆ ముందు వీడియోలో మావోయిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో మన పోలీస్ పర్సనల్ మీద, దానికి సంబంధించి చదువుకున్నాం. అయితే ఒక వ్యక్తి వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉన్నారు. సో ఆ వ్యక్తి మన సిఆర్పిఎఫ్ జవాన్. సో అతన్ని విడిపించేందుకు గవర్నమెంట్ అనేటటువంటిది మాట్లాడుతూ ఉంది, మావోయిస్టులతో మంతనాలు జరుపుతూ ఉంది అని చెప్తున్నారు. సో ఏమవుతుంది ఏంటి అన్నది మనం చూద్దామండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. సీషెల్స్ అనే చిన్న ఐలాండ్ కంట్రీ. సీషెల్స్ అనేటటువంటి కంట్రీకి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక వెజల్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్, మనం మామూలుగా ప్యాట్రోల్ చేసేందుకు వాడుతూ ఉంటాం కదా చిన్న షిప్స్, అలాంటి ఒక షిప్ని సీషెల్స్ యొక్క కోస్ట్ గార్డ్కి బహుమానంగా ఇవ్వడం జరిగింది. వెజల్ అనేది లాంచ్ చేయడం జరిగింది అంటున్నారు. సో అవి ఏంటి, అసలు సీషెల్స్కి ఎందుకు ఇవ్వాలి మనం ఇంతకీ, అదొకసారి చూద్దామా. గమనించండి, సీషెల్స్ అనేది ఆఫ్రికా, ఇక్కడ ఆఫ్రికా కనిపిస్తుందా, ఆఫ్రికాకి తూర్పు వైపు ఉండేటటువంటి చిన్న ఐలాండ్ కంట్రీ ఇక్కడ ఉన్నాయి అవి. సో సీషెల్స్లోని అజంప్షన్ అనే ఐలాండ్, అది మనకి ఇంపార్టెంట్. దాంట్లో మనము మన యొక్క నేవీ బేస్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, ఇంకా ఫుల్గా కాలేదు. సీషెల్స్ అనే కంట్రీ ఇది చూడండి, రెడ్ సీ గుండా ఇటు వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో, ఈ రెడ్ సీ గుండా వచ్చే ట్రాఫిక్ ఇక్కడ ఈ సోమాలియాలో పైరేట్స్ ఎక్కువ. సో ఇదంతా ఎదుర్కోవాలంటే ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సీషెల్స్ అనే దాని యొక్క రోల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుందా,
ఈ నెక్లెస్, డైమండ్ ఆఫ్ నెక్లెస్ అంటున్నాం. ఇండియా చుట్టూ చైనా అనేటటువంటిది మనకి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాం. ఇటు పాకిస్తాన్లోను గమనించాలి, పాకిస్తాన్లోను, ఇటు శ్రీలంకలోను, ఇటు బంగ్లాదేశ్లోను, ఇటు మయన్మార్లోను, ఇటు వీటన్నిటిలో మన చుట్టూ మనల్ని ఎన్సర్కిల్ చేయడానికి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చేస్తుంటే మనం డైమండ్ ఆఫ్ నెక్లెస్ చూడాలి. ఇలాగ ఇరాన్లో జాబహార్ పోర్టు, మంగోలియా, జపాన్, వియత్నాం, ఇటు సింగపూర్, ఇండోనేషియా, ఈ సీషెల్స్, వీటన్నిటిని వాడి చైనాను ఎన్సర్కిల్ చేయాలనుకుంటున్నాం. దాన్ని మనం డైమండ్ ఆఫ్ నెక్లెస్ స్ట్రాటజీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్కి ఆపోజిట్ స్ట్రాటజీగా చెప్తాము. మరి ఆ కంటెక్స్లో ప్లస్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో స్ట్రాటజిక్ కంట్రోల్ కోసం కూడా మనకి సీషెల్స్ అనేటటువంటి కంట్రీ ఇంపార్టెంట్. అందుకే ఇంతకు ముందు కూడా ఇలాంటి షిప్స్ని దానికి బహుకరించాం. 2014, 15, 16లో కూడా దానికి బహుకరించాము, రీసెంట్గా ఇచ్చామని చెప్తున్నారు. సీషెల్స్ యొక్క క్యాపిటల్ సిటీ విక్టోరియా. ఇది ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఇండోనేషియన్ ప్రాంతంలో ఉంది, బట్ ఆఫ్రికా కాంటినెంట్ కిందకి దీన్ని పరిగణిస్తాం. ఇక్కడ ఉండే పెద్ద ఐలాండ్ మడగాస్కర్ అనేటటువంటి ఐలాండ్. సీషెల్స్ అనేది ఇంపార్టెంట్ ఆఫ్రికన్ కంట్రీ. నెక్స్ట్ ఆర్టికల్, ఇరాన్ షిప్ని రెడ్ సీలో అటాక్ చేయడం జరిగింది, దాంట్లో ఇజ్రాయెల్ యొక్క హస్తం ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. రెడ్ సీలో ఒక ఇరాన్ షిప్ ఎక్స్ప్లోజన్ని ఎదుర్కొంది, ఎంవి సావిజ్ అనేటటువంటిది. సో ఎదుర్కొంది అని చెప్తున్నారనమాట. ఇదిగో సివిలియన్ షిప్, అది సివిలియన్ షిప్ అనేటటువంటి దాని మీద అటాక్స్ జరపడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆల్రెడీ రెండు దేశాలు యుఎస్ఏ మరియు ఇరాన్ కలిసి ఈ డీల్ మళ్ళీ న్యూక్లియర్ డీల్ ఏదైతే బయటకు వచ్చేసారో ట్రంప్ టైంలో, దాన్ని మళ్ళీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ కంటెక్స్లో ఈ విధమైన అటాక్ జరగడం అన్ఫార్చునేట్ అని చెప్తున్నారు. ఒకసారి ఆ రెడ్ సీ ప్రాంతం ఏంటి, అవి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామా? ఇదిగోండి, ఇది రెడ్ సీ అనే ప్రాంతము. సో వీళ్ళ యొక్క షిప్ ఇక్కడ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ షిప్ని ఎప్పుడు మేము ఎందుకు అది సివిలియన్ షిప్పే, మా మిలిటరీ షిప్ కాదు, సివిలియన్ షిప్పే. అక్కడ పైరసీ ఎక్కువ, అందుకని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ దాని యొక్క కోఆర్డినేషన్తోనే మేము ఆ షిప్ని అక్కడ ఉంచుతున్నాము. మరి ఇదిగో ఇది ఇజ్రాయెల్ అనే కంట్రీ. సో ఇక్కడ అంటే కంప్లీట్గా మనకు తెలియదు, గెస్ చేస్తున్నారు. సో ఇటు దీన్ని వస్తున్నారు, ఇదేమో రెడ్ సీ, ఇదేమో ఇదిగో గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్. సో ఇక్కడ మనకి పైరసీ ఎక్కువ కాబట్టి అందుకని ఆ షిప్ని అక్కడ ఉంచాము. దాన్ని అటాక్ చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇది మెడిటరేనియన్ సీనా, ఇది సూయజ్ కెనాల్, ఇది సినాయ్ పెనిన్సులా. ఇవంతా జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాంతం. రీసెంట్గా మనకి రెడ్ సీలో సూయజ్ కెనాల్లో షిప్ ఏదైతే బ్లాక్ అయిందో అక్కడి నుంచి ఈ కంటెక్స్లో ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది, ఆ షిప్ ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఇరాన్ యొక్క ఆ షిప్. సో దాన్ని ఇప్పుడు అటాక్ చేశారు. ఇరాన్ ఏమంటుందంటే అది మిలిటరీ షిప్ కాదు, మిలిటరీ కంట్రోల్ కోసం కాదు, అది సివిలియన్ షిప్, మా యొక్క ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఇదంతా అవుతూ ఉంటుంది కదా, మరి మేము అక్కడ పైరసీ అదంతా లేకుండా చూసుకోవాలి కాబట్టి మేము అది చెప్పి తీసుకొని వచ్చాం, మీరు అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి వియన్నా టాక్స్ అంటాము. వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నా అనేటటువంటి ప్లేస్లో మరి JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని ఏదైతే 2015లో సైన్ చేశారో దాని గురించి మళ్ళీ నెగోషియేషన్స్ జరపడానికి టాక్స్ అనేవి మొదలయ్యాయి. JCPOA అంటే ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, వీటన్నిటి మీద మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చేయడం జరిగింది, కాంప్రిహెన్సివ్ వీడియో. వీలైతే ఒకసారి దాని గురించి చూడాలి. మరి వియన్నా అనేటటువంటి టాక్స్లో USA గవర్నమెంట్, ఇరాన్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి మాట్లాడుతున్నాము అని చెప్తున్నారు. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి RBI అనేటటువంటిది ఇదిగో మేము 50,000 కోట్ల రూపాయల ఫ్రెష్ క్రెడిట్ సపోర్ట్ని నాబార్డ్ మరియు అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అందిస్తామని చెప్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, మనకి లాక్డౌన్ వీటి ద్వారా వివిధ రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నాయి. ఆ కంటెక్స్లో మనకి నాబార్డ్ కానీ సిడ్బీ కానీ ఇవన్నీ డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవునా కాదా? నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని అంటాము. సో నాబార్డ్ అనేటటువంటిది కానీ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ MSMEస్కి లోన్ ఇవ్వడానికి, నాబార్డ్ అనేది అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్స్కి, అగ్రికల్చర్కి, రూరల్ డెవలప్మెంట్కి లోన్స్ ఇవ్వడానికి, ఇలా వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి.
వాటికి స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, వాటికి లిక్విడిటీ పెరిగేందుకోసం స్పెషల్గా కొంత మనీని మేము అందించబోతున్నాము అన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. రెండోది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, బ్యాడ్ లోన్స్ అంటే ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసుకునేందుకు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ మేము ఇస్తాము. దానికి సంబంధించినటువంటి ఏమైనా మార్పులు తీసుకొని రావాలా లేదా గవర్నమెంట్ యొక్క బ్యాడ్ బ్యాంక్ తీసుకొని రావాలా మేము చూస్తాము. మూడోది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేటటువంటి దానికి సంబంధించి రైట్, సో బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చేటటువంటి దాన్ని, అంటే ఇప్పుడు బ్యాంక్స్ డైరెక్ట్గా ప్రయారిటీ సెక్టార్కి అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి డైరెక్ట్ లోన్స్ ఇచ్చేదాన్ని ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటారు. ఓవరాల్గా బ్యాంక్స్ ఇచ్చే, కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్లో 40% ఈ యాక్టివిటీస్కే వెళ్ళాలి. వీళ్ళు ఏమన్నారంటే మీరు 40% ఇవ్వాలి కదా. ఏదైనా ఒక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అనేది ఈ ప్రయారిటీ సెక్టార్కి వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటే మీరు డైరెక్ట్గా లోన్స్ ఆ ఫార్మర్స్కో లేదా వాళ్ళకి ఇవ్వలేకపోయినా ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ ఇవ్వండి. వాళ్ళ ద్వారా ఫార్మర్స్ వాళ్ళకి వెళ్తుంది. ఆ విధంగా కూడా మీరు మీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే దాని ద్వారా ఏమవుతుంది, ఎన్బిఎఫ్సి యొక్క ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. సో అందువల్ల ఎన్బిఎఫ్సిస్కి పెంచడం కోసం, స్పెషల్ లిక్విడిటీని పెంచడం కోసం ఆర్బీఐ మెజర్స్ తీసుకుంది. సరే, మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.